ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి వినాయకుడిని ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఎలాంటి పెయింట్లు వాడకుండా ఇంట్లో ఉండే ఈజీ అయిన వస్తువులతోనే చేసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఏంటంటే, ముందుగా 1 కప్పు వరకు మైదా పిండి అయితే కావాలి. అలాగే మైదా పిండి ప్లేస్‌లో మీరు బియ్య పిండి తీసుకోవచ్చు, లేదా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కాకపోతే మైదా పిండితో ఎలా షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు కాబట్టి మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే పసుపు కావాలి. పసుపు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. ఫుడ్ కలరు, రెడ్ కలరు, అలాగే గ్రీన్ కలర్ కావాలి. మిరియాలు కావాలి. స్టిక్ కావాలి. అలాగే ఇంట్లో ఏమైనా డిజైన్ జరీ వర్క్ ఉంటే బావుంటుంది. లేకపోతే ముందు రోజున వెళ్లి ఇలాంటి జరీ వర్క్ ఉంటే తీసుకోండి. అది పెద్ద కాస్ట్ ఏం కాదు. సింపుల్ గానే ఉంటుంది. సో, అందుకని అవి కూడా ఉంటే బావుంటుంది డెకరేట్ చేయడానికి. ఇది కావాల్సింది మెయిన్‌గా. ఇక ముందుగా అయితే పసుపు తీసుకొని అందులో సగం కప్పు వరకి మైదా పిండి వేసుకొని 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ పలసగాను కలుపుకోకూడదు. అలా అని మరీ గట్టిగా ఉన్నాను బాగోదు. సో, మీడియంగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేవాలి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్‌ని రెడ్ కలరు, అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా! నా దగ్గర పౌడర్ ఫుడ్ కలరే ఉంది కాబట్టి పౌడరే తీసుకుంటున్నాను. మీ దగ్గర లిక్విడ్ ఉంటే డైరెక్ట్‌గా లిక్విడే కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత మైదా పిండి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇందులో ఫస్ట్‌గా నేను గ్రీన్ కలర్ యాడ్ చేసి దీన్ని కూడా చపాతీ ముద్దలాగా కలిపెట్టుకోవాలి. ఇదే మాదిరి కొంచెం క్వాంటిటీ తీసుకొని రెడ్ కలర్ కూడా కలిపెట్టుకోవాలి. దీనికి ఎక్కువగా మైదా పిండి అవసరం లేదు. కొంచెం క్వాంటిటీ తీసుకుంటేనే సరిపోతుంది. ఇది కలిపేటప్పుడు మనకి చేతికి అంటుకుపోతూ ఉంటుంది. అలా అంటుకుపోతూ ఉంటే ఇంకొంచెం పౌడర్ వేసుకొని కలుపుకున్నామంటే మనకి క్లే లాగా తయారైపోతుంది. అందరికీ తెలిసింది కదా! మైదా పిండి కలిపేటప్పుడు ఎలా ఉంటుందని. సాగదీస్తే సాగుతుంది. కొంచెం లైక్ క్లే లాగా అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రీన్ కలిపాను కదా! సేమ్ అలాగే రెడ్ కూడా కలిపెట్టుకోవాలి. ముందుగానే కలిపెట్టుకున్నామనుకో తొందరగా వినాయకుడినైతే చేసేయవచ్చు. ఇప్పుడు ముందుగా అయితే నేను వుడ్ పీస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. వుడ్ పీస్ పైన చేసి నాకు అలవాటు కాబట్టి నేను వుడ్ పీస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అది నాకు వాటంగా ఉంటుంది కాబట్టి. మీ ఇంట్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు నార్మల్‌గా దేవుడి కోసం కొన్ని ప్లేట్స్ అయితే తీసి పక్కన పెట్టుంటారు కదా! ఆ ప్లేట్‌లో ఏదైనా ఒక ప్లేట్ పైన కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. నాకు ఇది స్టార్టింగ్ నుంచి ఈ వుడ్ పీస్ పైన చేసి నాకు అలవాటు కాబట్టి దీనిపైనే చేస్తూ ఉన్నాను. ముందుగా గ్రీన్ కలర్ పిండిని తీసుకొని ఇలా ఆకు షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం సాగుతుంది కదా! మనకి నచ్చిన షేప్‌లో మనం చేసుకోవచ్చు. ఇలా ఆకు మాదిరి చేసుకుంటే బావుంటుంది. ఆకు పైన వినాయకుడిని కూర్చోబెట్టినట్టు ఉండాలి అనేది నా ఇది కాబట్టి ఇలా ముందుగా అయితే నేను ఆకునైతే తయారు చేసుకున్నాను. దానిపైన పసుపు ముద్దని తీసుకొని పసుపు ముద్ద బేస్‌మెంట్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ బేస్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా వినాయకుడు స్ట్రాంగ్‌గా కూర్చోగలుగుతాడు. అందుకోసం బేస్‌మెంట్‌నైతే ఇలా సర్కిల్ షేప్‌లో పెట్టుకొని ఆ తర్వాత వినాయకుడు బొజ్జనైతే పెట్టుకుంటున్నాను. వినాయకుడు బొజ్జ ఎప్పుడు కాస్త పెద్దదిగా ఉంటేనే చూడడానికి ముద్దుగా, ముచ్చటగా, అందంగా ఉంటుంది. సో, అందుకని కొంచెం పెద్ద ముద్దను తీసుకొని బొజ్జనైతే పెట్టుకోండి. దానిపైన చెస్ట్ భాగం ఇలా రెక్టాంగిల్ షేప్‌లో తీసుకొని దానిపైన పెట్టుకోండి. ఆ తర్వాత తల భాగం బొజ్జ కంటే కొంచెం చిన్న షేప్ తీసుకొని ఇలా తల భాగం పెట్టుకోండి. ఇవన్నీ స్టిఫ్‌గా, స్ట్రెయిట్‌గా నిలబడాలంటే ముద్ద ఎనక భాగాన ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకుపోయేలాగా ఇలా నీళ్లు తడుపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి స్ట్రెయిట్‌గా, స్టిఫ్‌గా, నేరుగా ఉంటుందనమాట. అటు ఇటు కదలకుండా అలానే కూర్చుంటుంది. మనం ఏ భాగం అతికించాలన్నా ఎనక భాగాన ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క భాగానికి. ఇప్పుడు బాడీ ఫుల్‌గా పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడైతే కాళ్ళు పెట్టుకోవాలి. కాళ్ళైతే బొజ్జ ఎనక భాగాన్నించి తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది చూడ్డానికి. వినాయకుడు కూర్చునున్నట్టు ఉంటుందనమాట. ఒక కాలైతే కిందకి చాపినట్టు, ఇంకో కాళ్ళు
పీట పైన పెట్టుకున్నట్టు అమర్చుకోవాలి. కాలు భాగానికి, చేతుల భాగానికి పసుపు ముద్దని కొంచెం అంటే కొంచెం తీసుకోవాలి. మరీ ఎక్కువగా పెద్ద ముద్దగా తీసుకునేసామనుకో అది వెయిట్‌కి కింద పడిపోతూ ఉంటుంది. కింద పడిందంటే మనకే మనసుకు కష్టంగా ఉంటుంది కదా! అందుకోసం చిన్న చిన్న భాగాలు తీసుకొని కొంచెం సాగదీసామంటే సాగుతుంది. మనకెంత పొడుగు కావాలో అంత పొడుగ్గయితే సాగుతుంది. మైదానే యూజ్ చేశాం కాబట్టి సాగుతుంది. సో, అందుకని చిన్న ముద్దగా తీసుకోండి. ఇప్పుడు కాళ్ళైతే పెట్టేసాను. దాంట్లోనే మనం పాదం షేప్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే చిన్న ముద్దని ఇలా షేప్ పెట్టామంటే చూడ్డానికి బావుంటుందని చిన్న చిన్న ముద్దలు తీసుకొని పాదం షేప్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత చేతులు కూడా అదే మాదిరి తీసుకొని భుజం భాగం నుంచి తీసుకోవాలి. మనం చెస్ట్ భాగం పెట్టాం కదా! దాని వెనుక పక్క నుంచి తీసుకున్నామంటే చేతులు కరెక్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక చేతిలో లడ్డుని చేతుల్లో పట్టుకున్నట్టు, ఇంకొక చేతిని మనల్నందరినీ ఆశీర్వదించినట్లు ఇలా పైకి పెట్టామంటే చూడ్డానికి బావుంటుంది. దేవుడిని చూసినంత ముచ్చటగా అనిపిస్తుంది. ఇక చేతులు, కాళ్ళకి ఇలా వేళ్ళు షేప్ పెడితేనే కదా అది చేతులు, కాళ్ళు లాగా మనకి ఫీల్ అవుతుంది. అందుకోసం ఇలా టూత్ స్టిక్‌తో ఇలా లైట్‌గా మార్క్ చేశామనుకో చేతులు, కాళ్ళు ఉన్నట్టు అనిపిచ్చేస్తుందనమాట. ఇక ఇవన్నీ చేసుకున్న తర్వాత చెవులు పెట్టుకోవాలి. వినాయకుడికి చెవులు పెద్దగా ఉంటేనే చూడను అందంగా ఉంటుంది. అందుకని పెద్ద ముద్దగా తీసుకోకూడదు. ఇది గూడా వెయిట్‌లెస్ గానే ఉండాలి. చూడడానికి చెవులేమో పెద్దదిగా ఉన్నట్లే అనిపించాలి. కాకపోతే ముద్ద మాత్రం కొంచెమే తీసుకోవాలి. కొంచెం ముద్ద తీసుకొని సర్కిల్ షేప్‌లో చేసుకొని మధ్యలోకి కట్ చేసుకున్నామనుకో 2 చెవులకి సరిపోతుంది. చెవులు పెద్దదిగా ఇలా సాగదీసుకున్నామంటే చూడ్డానికి అందంగా, ముచ్చటగా అనిపిస్తుంది. అదే మాదిరి 2 సైడ్‌లు పెట్టుకోవాలనమాట. ఇలా చెవులు పెట్టిన వెంటనే వినాయకుడు నేరుగా నా కళ్ళ ముందు కూర్చున్నట్టే అనిపిచ్చేసింది నాకైతే. అంత ముద్దుగా, అంత బాగా అనిపిచ్చాడు నాకు వినాయకుడు. మీకెలా అనిపిచ్చిందనేది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇంకా కొంచేపు వీడియోని చివరి వరకి చూసేసి ఫైనల్ లుక్ గూడా ఎలా ఉన్నిందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. మీరు మంచిగా కామెంట్ చేశారంటే నాకు ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉంటుంది కదా! అందుకోసమే. ఇక ఆ తర్వాత దీన్నేమంటాము? దంతాలనేది సైడ్‌లో ఉండేదా దంతం అంటాం కదా! కాకపోతే దీన్నేమంటామని కొంచెం ఐడియా రావడం లేదు. దీన్ని గూడా దంతం అనేస్తూ ఉంటాము. కాకపోతే సైడ్‌లో ఉంటుంది కదా! అవే దంతం అంటారు. దంతంతో దీవించారు అనేసి అంటాం ఏనుగుల్ని. సో, దీన్ని గూడా దంతం అనే అంటారని నేననుకుంటూ ఉన్నాను. ఇక దంతం షేప్ గూడా పెట్టేసుకున్న తర్వాత ఆ షేప్ కనపడకుండా ఉండాలంటే కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఆ ప్లేస్‌లో లైట్‌గా అప్లై చేశామనుకో మొహంలో అలా కలిసిపోతుందనమాట. ఆ తర్వాత కండ్లు పెట్టడానికి నేనిలా మిరియాలైతే యూజ్ చేశాను. మిరియాల ప్లేస్‌లో మీరు లవంగం గూడా యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా బావుంటుంది చూడ్డానికి. ఇక ఆ తర్వాత రెడ్ కలర్‌లో కలిపి పెట్టుకోవాలి అని చెప్పాను. చూపించలేదు కదా! కాకపోతే చెప్పాను. దాన్ని ఇలా తలపాకలాగా కడుతున్నాను. ఫార్మర్స్ కట్టుకుంటారు కదా! రైతు వినాయకుడన్నమాట ఈరోజు నా వినాయకుడు. సో, ఇలాగా తలపాక కట్టిన తర్వాత ఎనక భాగాన పచ్చ కలర్‌లో ఇలా లీఫ్ మాదిరి పెడితే చూడ్డానికి లుక్ బావుంటుందని చెప్పేసి ఆకులాగా తయారు చేసుకుంటూ ఉన్నాను. మీలో ఎంతమంది ఇలా మీ స్వయంగా వినాయకుడిని ఇంట్లో తయారు చేసుకొని పూజ చేసుకుంటారన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నేను వినాయక చవితిని స్టార్ట్ చేసింది ఇలా పసుపు ముద్దతో చేసుకున్న తర్వాతే వినాయక చవితినైతే స్టార్ట్ చేసుకున్నాను. ఒక్కసారి చేశాను. మళ్ళీ మళ్ళీ నాకు ఇలా చేస్తేనే తృప్తిగా ఉంది అని అనిపిచ్చేసింది. నేనైతే ఇంతవరకి అంగట్లో కొనింది లేదు. డబ్బులు సెలవైపోతుందనేది పక్కన పెడితే అది మైండ్‌లో గూడా లేదనుకోండి. అలా కాదు. నాకిలా నా చేత్తో చేసి, నేను పూజించినప్పుడు వచ్చిన సంతోషం డబ్బులు పెట్టి కొన్నా గూడా రాదేమో అని అనిపిచ్చేసింది. అందుకని అప్పటినుంచి నేనే తయారు చేసుకొని పూజ చేసుకుంటాననమాట ప్రతి ఒక్క వినాయక చవితికి. అది దాంట్లో ఉండే సంతోషం వేరే దేంట్లోనే ఉండదు అని అనిపిచ్చేస్తుంది. మీరు గూడా అలా చేసుకుంటారా అనేది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక తలపాక కట్టేసిన తర్వాత నగలన్నీ అలంకరించే ముందు నగలంటే నేను డెకరేషన్ ఐటెమ్స్‌నైతే చెప్తున్నాను. నగలన్నీ అలంకరించేకి ముందు జంజం వేసేసి, ఆ తర్వాత నగలైతే అలంకరింటామనేసి ముందుగా జంజం అయితే వేసేసాను. జంజం కోసం వైట్ కలర్ నూలుంటుంది కదా! పూలు కట్టే నూలు దాన్నే తీసుకున్నాననమాట. దానికి ముందు దంతాలైతే పెట్టేసాను. దంతాలు 2 షార్ప్‌గా అయితే ఉండవు వినాయకుడికి. ఒక పక్కన షార్ప్‌గా, ఇంకో పక్కన కొంచెం విరిగిపోయినట్లు ఉంటుంది. దానికేమైనా కథ ఉందా ఏమని నాకు తెలీదు. కాకపోతే అలా ఉంటుంది అనేసి
నేను ఒక పక్కన టూత్ స్టిక్‌లో షార్ప్‌గా ఉంటుంది కదా! అటువైపు నుండి ఒక పక్కన పెట్టుకొని, ఇంకో పక్కది ఇంకో సైడ్ అయితే పెట్టుకున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది. ఆ తర్వాత నగలైతే అలంకరిస్తున్నాను. ఇలా డెకరేట్ చేస్తేనే నగలు వేసినట్లు కదా! సో, అందుకనేసి ఇలా చెప్తున్నాననమాట. నా దగ్గర ఉండే చిన్న చిన్న కుందన్సు, స్టోన్ లేయర్సు ఇవన్నీ నా దగ్గర ఉంది కాబట్టి నేనిలా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. ముందు రోజున మీరు అంగట్లో వెళ్లి తీసుకున్నా కూడా మీకు రూ. 30 కంటే ఎక్కువగా ఖర్చవ్వదు. సో, అందుకని ఇలాంటివి చిన్న చిన్నవి తెచ్చిపెట్టుకుంటే మనం దేవుడికి మంచిగా అలంకరించినాం అనే సాటిస్ఫైడ్ ఉంటుంది కాబట్టి ముందు రోజు తెచ్చిపెట్టుకోవచ్చు. ఇక నేను ఎలకనైతే ముందుగానే రెడీ చేసేసాను. కాకపోతే వినాయకుడిని పూర్తిగా చూపించిన తర్వాత ఎలకను చూపిద్దామని ఈ వీడియో మళ్ళైతే యాడ్ చేశాను. అందుకోసం మీకు వీడియో ఎందుకో మిస్ అయింది అని అనిపించొచ్చు చూసిన వెంటనే. కాకపోతే నేను ఈ వీడియోని మళ్ళీ యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపించొచ్చు. ఎలక చేయడం చాలా సింపుల్. ఓవల్ షేప్‌లో ముద్దను తీసుకొని ముందున ముక్కు షేప్ మాత్రం తీసుకున్నామంటే సరిపోతుంది. చేత్తో అలా అమికామంటే ముక్కు షేప్ అయితే వచ్చేస్తుంది. సేమ్ అలాగే కళ్ళు పెట్టుకున్న తర్వాత ఎలకకి కూడా నేనిలా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. ఎలకని అందరూ చిన్న చిన్న ఎలకలుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలక చిన్నగా ఉంటుంది కాబట్టి. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే వినాయకుడు వాహనమే ఎలక కదా! వినాయకుడిని మొయ్యాలంటే ఎలక కూడా కాస్త పెద్దగా ఉంటేనే అందంగా ఉంటుంది. చూడ్డానికి బావుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు ఎలకని చేసినా కాస్త పెద్దదిగానే చేసుకుంటాను. నాకు ఎలకని చూస్తేనే సంతోషంగా అనిపిస్తుంది. అంత బాగా కుదురుతాదనమాట. ఇక వినాయకుడికి చేతిలో లడ్డు పెట్టేసి, ఆ తర్వాత రెడ్ కలరు, గ్రీన్ కలరు కొంచెం కొంచెం మిగిలిపోయుంటే దాంతో ఇలా డెకరేట్ ఫ్లవర్ అయితే చేసి పెట్టేసి, దేవుడికి ఇష్టమైన లడ్లు గూడా నేను అందులోనే చేసి పెట్టేసి, అలాగే అరటి పండ్లు గూడా నేను పసుపు ముద్దతోనే చేసి పెట్టేసి ఎలకనైతే తెచ్చిపెట్టుకున్నాను. ఇక దేవుడికి అన్నీ రెడీ చేసేసాం కదా! బొట్టు ఒకటి పెట్టేసామంటే ఫుల్‌ఫిల్ అయిపోతుంది. దేవుడికి బొట్టు పెట్టడానికి కలర్ ఉందా అనేసి ఇల్లంతా వెతికాను. వైట్ కలర్ అయితే లేదు. వాటర్ పెయింట్ చెప్తున్నాను. వైట్ కలర్ అయితే లేదు. సరే అని చెప్పేసి చూస్తూ ఉండగానే నెయిల్ పాలిష్ నా కండ్ల ముందర పడింది. సో, నెయిల్ పాలిష్‌తో నేను బొట్టయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. నుదిటిన ఇలా 3 నామాలు పెట్టుకొని, ఆ తర్వాత దంతం పైన నిలువు నామాలైతే పెట్టుకుంటూ ఉన్నాను. పైన శివుడిని, కింద విష్ణువుని అందరిని కలిపేసాననమాట వినాయకుడిలో. ఇలా నెయిల్ పాలిష్ లేదు, పెయింట్ లేదు ఇంట్లో అని అనుకుంటే చిన్న పిల్లలకి పెడతాం కదా! కలర్ సాందులుంటుంది కదా! అందులో నుంచి వైట్ కలరు, రెడ్ కలర్ తీసుకున్నా సరిపోతుంది. నా దగ్గర అలాంటి సాందులు లేదు కాబట్టి నేను పెయింటో లేకపోతే ఇలాంటి నెయిల్ పాలిషో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ కలర్‌లో వేసేది మాత్రం పెయింటే. అంతకుముందు వేసింది మాత్రం నెయిల్ పాలిష్ అనమాట. ఇక బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నా బుజ్జి బుజ్జి వినాయకుడు. ఈ వినాయక చవితికి ఇంత అందమైన వినాయకుడు మా ఇంటికైతే వచ్చేసారు. ఇలాగే మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోగలుగుతారు అనేది నా ఉద్దేశం. మీరు ఇలానే చేసుకుంటారా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. మరి ఈ వీడియో ఎలా ఉన్నిందన్నది కూడా తప్పకుండా కామెంట్‌లో తెలిపేసి, నా బుజ్జి వినాయకుడు ఎలా ఉంటారని కూడా కామెంట్‌లో తెలిపేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైమ్ మీరు చూస్తున్నారు అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఈ వీడియోని ఇంతవరకి ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.